నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. బీఆర్ఎస్ బలం అనుకున్నదే బలహీనతగా మారుతోందా? అధికార పార్టీని దుమ్ము దులిపేద్దామని అనుకుంటూ ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేయడం మొదటికే మోసం తెస్తోందా? ప్రతి విషయానికి వివరణలు ఇచ్చుకుంటూ సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తోంది అన్న అంతర్మదన మొదలైందా? అసలు ఏ విషయాన్ని బీఆర్ఎస్ బలంగా భావిస్తోంది? అది బలహీనతగా మారుతోందన్న అభిప్రాయం ఎందుకు పెరుగుతోంది? 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో కూర్చుంది. రాష్ట్రానికి ఇంత చేసినా ఓడిపోయామంటే సరిగా ప్రచారం చేసుకోలేకపోవడమే కారణమని భావించారట పార్టీ పెద్దలు. అదే సమయంలో సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం కూడా గట్టి దెబ్బే కొట్టిందన్న అభిప్రాయం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అందుకు కౌంటర్గా తమ సోషల్ మీడియా వింగ్ ను బలోపేతం చేయాలనుకున్న గులాబీ పెద్దలు ఆ దిశగా అడుగులేస్తున్నట్టుగా సమాచారం. ఆ క్రమంలోనే తమ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో పాటు ప్రైవేట్ సోషల్ మీడియాను కూడా ఎంకరేజ్ చేశారట. పార్టీ ముఖ్య నాయకుల పర్యవేక్షణలో చాలా సంస్థలు బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నాయన్నది లేటెస్ట్ టాక్. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మితిమీరిన అభిమానంతోనూ అవతరుల మీద వ్యతిరేకతతోనూ పెడుతున్న పోస్టులు వివాదాస్పదమవుతున్నాయి. అవి పార్టీ కూడా ఇబ్బందికరంగా మారుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాల పోరాటంలో సోషల్ మీడియా కీలకమే అయినా కొన్నిసార్లు ఫేక్ న్యూస్ కూడా విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. దీనివల్ల బాగా ఇరుకున పడుతున్నామన్న అభిప్రాయం గులాబీ వర్గాల్లో వ్యక్తమవుతోందట. అలాగే ఒక్కోసారి ఒరిజినల్ న్యూస్ కూడా అన్వయ దోషాలు, ప్రెజెంటేషన్ లోపాల వల్ల కొత్త సమస్యలు తెచ్చిపెడుతోందన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉదాహరణకు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో రాష్ట్రంలో ఇంత వరదలొచ్చినా 2 రోజుల పాటు బయటకు రాకుండా ఇంట్లో సినిమాలు చూస్తూ కూర్చున్నారంటూ ప్రచారం చేశాయి బీఆర్ఎస్ వర్గాలు. దీనికి రెస్పాన్స్ కంటే నెగిటివ్ రియాక్షన్స్ ఎక్కువగా వచ్చాయట. గత 10 ఏళ్లలో నాటి సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు బయటకొచ్చారంటూ రివర్స్ అటాక్ మొదలయ్యేసరికి బీఆర్ఎస్ వర్గాలు ఉక్కిరిబిక్కిరైనట్టుగా సమాచారం. నేరుగా ముఖ్యమంత్రిని విమర్శించే సమయంలో ముందు వెనక చూసుకోకుండా వ్యవహరించడం వల్ల తమకే నెగిటివ్ అయిందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలిసిందే. ఇంకోవైపు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై విమర్శల విషయంలో తొందరపాటు పనికిరాదన్న కామెంట్స్ పార్టీలో నుంచే వినిపిస్తున్నాయట. కొంచెం సమయం ఇవ్వాలి కదా అన్న అభిప్రాయం జనంలో కూడా పెరిగితే తమకే ఇబ్బంది అవుతుందని బీఆర్ఎస్ ముఖ్యులు అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు కూడా పెడుతున్నారు పోలీసులు. వారికి బెయిల్ ఇప్పించడంతో పాటు ఇతర విషయాల్లో అండగా ఉంటోంది బీఆర్ఎస్ అధిష్టానం. ప్రస్తుతం బీఆర్ఎస్ కు సోషల్ మీడియాలో సపోర్టు బాగానే ఉందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. పార్టీ ముఖ్యులతో పాటు కేడర్ కూడా ఈ విషయంలో యాక్టివ్ గానే ఉంది. కానీ బయట వ్యక్తుల్ని బాగా ఎంకరేజ్ చేయడం, వాళ్ళెవరో అత్యుత్సాహంతో పెట్టే పోస్టులతో చివరకు పార్టీనే సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. ఇంకొందరు కావాలనే బీఆర్ఎస్ తరపున వివాదాస్పద పోస్టులు పెడుతున్నారన్న అనుమానాలు సైతం ఉన్నాయట. అందుకే బలమనుకున్న సోషల్ మీడియానే బలహీనత కావద్దన్న అభిప్రాయం పెరుగుతోందట గులాబీ వర్గాల్లో.